నార్సింగ్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో జానీ మాస్టర్ అనేక సంచలన విషయాలు వెల్లడించారు. అందులోనూ ఈ విషయంలో ముందు నుంచి కూడా అనుకున్నట్టే బాధితురాలు ఆరోపణలు చేసినట్టే భార్య ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్టుగా స్పష్టమవుతోంది. భార్య అనేక సార్లు భర్తకు సపోర్ట్ చేస్తూ బాధితురాలని వేధించినట్టు, ఇబ్బంది పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా లైంగికంగా జానీ మాస్టర్ అమ్మాయిని వాడుకోవడానికి కారణం ఆఫర్లు చూపించి, ఒకవేళ తాను గనక వ్యతిరేకించి పోలీసులను అప్రోచ్ అయినా ఇంకెవరికైనా చెప్పినా కానీ సినిమాల్లో అవకాశాలే లేకుండా చేశానని బెదిరించినట్టుగా జానీ మాస్టరు పోలీసుల ముందు రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నట్టు స్పష్టం చేశారు. ఇలా అనేక అంశాలు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు ఈ విషయంలో జానీ మాస్టర్ తనపై కుట్ర జరిగింది, ఎవరో టార్గెట్ చేశారు, వాళ్ళ సంగతి తెలుస్తానంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ తాను తప్పు చేశానని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఎదుట ఒప్పుకున్న జానీ మాస్టర్ మరి తన కుట్ర చేయడం ఏంటి, తన టార్గెట్ చేయడం ఏంటి అనేది అర్థం కాని ప్రశ్నగా కనిపిస్తుంది. ఆయన తప్పు చేశాడని ఒప్పుకున్నప్పుడు అది బాధితురాలు ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది, నిజ నిజాలు తేలుతాయి, సెక్షన్లు ఉన్నాయి కాబట్టి శిక్ష పడుతుంది. మరి దీంట్లో టార్గెట్ చేయడం అనేది కొత్త విషయంగా కనిపిస్తుంది. మొత్తానికి ఆయన టార్గెట్ చేసిన వాళ్ళ సంగతి ఏం చేస్తాడో, అది ఎలా వెళ్తుంది పక్కన పెడితే, తాజాగా నార్సింగ్ పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏదైతే బాధితురాలు ఆరోపించిందో, ఫిర్యాదు చేసిందో అదే విషయాలు తాను తప్పు చేసినట్టుగా దురుద్దేశపూర్వకంగా అమ్మాయిని వాడుకోవడం కోసమే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తీసుకున్నట్టు జానీ మాస్టర్ పోలీసులు ఎదుట ఒప్పుకున్నారు. ఇలా మొత్తానికి ఈరోజు నార్సింగ్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు, అంటే మొదటి నుంచి ఏం జరిగింది, బాధితురాలు ఎలా పరిచయం అయింది జానీ మాస్టర్కు, ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పటివరకు కూడా 2017 నుంచి, అంటే 2017 అంతకుముందు ఏం జరిగింది, అమ్మాయి పరిచయం అవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా స్పష్టం చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారు. వాళ్ళు ఎక్కడెక్కడ కలిశారు, మొదటిసారి అల్లు అర్జున్ సినిమా అలవైకుంఠపురం సంబంధించి సాంగ్ షూటింగ్లో మొదటిసారి జానీ మాస్టర్ని అమ్మాయి మీట్ అయింది. ఆ తర్వాత నుంచి కూడా ఆ పరిచయం కాస్త అవకాశంగా తీసుకుని అమ్మాయిని లోపరుచుకుని పలుమార్లు అత్యాచారం చేసి, అదేవిధంగా బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. అప్పటి నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు కలిశారు, ఎన్నిసార్లు కలిశారు, ఏం జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు స్పష్టంగా పొందుపరిచారు. మరొక ప్రధాన విషయం, తనపై ఎప్పుడైతే ఆ బాధితురాలపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడో అప్పటికి తన వయసు 16 సంవత్సరాలు. అందుకే పోక్సో చట్టం ప్రధానంగా జానీ మాస్టర్ని చిక్కుల్లో పడేసింది. దాదాపు ఈ చట్టం ద్వారా జానీ మాస్టర్ 20 సంవత్సరాలు అంతకు మించి, ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి లైఫ్ కూడా శిక్ష పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కేసు ఇప్పటికే జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిసిందని చెప్పవచ్చు. ఒకవేళ తాను తప్పు చేయకపోయి ఉంటే ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు వెళ్ళేవాడు. లేదంటే ఈ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళకి ఇచ్చిన సమాచారంలో ఇలా తాను నిజం ఒప్పుకునేవాడు కాదు, ఒకవేళ తప్పు చేయకపోయి ఉంటే. మరి ఈ రిమాండ్ రిపోర్ట్లో ఇలాంటి విషయాలు వెలుగులోకి రావడం అంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి, ఈ విషయంలో నిజంగా బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కోర్టు పూర్తి స్థాయిలో జానీ మాస్టర్ వ్యవహారంలో నిజ నిర్ధారణ జరిగి 20 ఏళ్ల పాటు జానీ మాస్టర్కి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయా, లేదంటే కోర్టు ముందు ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఇప్పటివరకు కూడా ఇది కుట్ర జరుగుతోంది, కావాలని జానీ మాస్టర్ని టార్గెట్ చేశారనే వాదనలు వినిపిస్తుంటే, తాజాగా పోలీసుల ఎదుట స్వయంగా జానీ మాస్టర్ నేను తప్పు చేశాను, అమ్మాయిని దురుద్దేశపూర్వకంగా లోబరుచుకున్నానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.